శివశక్తి పంజా దెబ్బ ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపించాం. ఆ దెబ్బతో కోమాలోకి పోయింది. సరే కోమాలోకి పోయింది కదా అని చెప్పి మానవతా దృక్పథంతో వదిలేసాం, అక్కడతో ఆ ఇష్యూని వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ తేరుకుంది, కోలుకుని గతంలో నన్ను ఇంత దెబ్బ కొడతారా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఆ తాటకిలాగా అరుస్తూ కేకలేస్తూ ఇప్పుడు మా మీద పడుతుంది. ఇప్పుడు తను మాట్లాడుతున్న విషయాలను బట్టి మాకు కొన్ని విచిత్రమైన డౌట్స్ కూడా వచ్చాయి. అవి ముందుగానే కాకుండా ప్లే చేసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది సిచ్యువేషను. అప్పుడు ఆ డౌట్స్ ఏంటనేవి నేను తెలియజేస్తాను. సరే, చాలా క్లిప్స్ ఉన్నాయి, 1 by 1 ప్లే చేస్తాను. ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బెగ్గర్స్ ఉన్నారు కదా, బెగ్గర్స్ అంట. షిరిడి సాయిబు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు మాకు ఈ బిరుదు ఇచ్చిందా, లేక ముందు నుంచి అభిప్రాయం ఉందా? ఈ బెగ్గర్స్ పోరాటం ఎప్పుడు ఉధృతం చేశారంటే వీళ్ళ మీద కేసులు అయ్యాయి. అప్పుడెప్పుడో లైట్గా వీడియోస్ చేస్తే దాని మీద కేసులు అయ్యాయి కదా. కేసులు అయ్యాక మా మీద కేసులు పెడతారా అని ఈగో హర్ట్ అయ్యి విపరీతంగా వీడియోలు చేస్తున్నారు. మంచిదే కదా, నీ మీద కేసులు పెడితే నువ్వు భయపడ్డావు, మేము భయపడలేదు, ఇంకా స్పీడ్ పెంచాం, గేరు మార్చాం. అంటే ఏంటి, ఇక్కడ మేము రెబల్స్ అని కదా, మమ్మల్ని తొక్కుదామని చూసినా భయపెడదామని చూసినా ఇంకా డబల్ అవుతుంది, రెబల్ అవుతుంది అనే మెసేజ్ కదా అక్కడ. మరి అలాంటి రెబల్స్ జోలికి నువ్వు రావడం ప్రమాదం కదా అక్క, మంచిది కాదు కదా, ఎందుకు వస్తున్నావు? పరిరక్షణ కోసం అనుకున్నారు, కానే కాదు, వాళ్ళ మీద కేసులు అయ్యాయి. బాగా ఇంకా ఎక్కువ గొడవ చేసేసి సమాజంలో శాంతి లేకుండా చేసి ఆ తర్వాత ఏదో విషయం అడ్జస్ట్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్గా ఊరుకుంటారన్నమాట. మేము కాంప్రమైజ్ చేసేసుకుంటామంట. ఒకవేళ మేము కాంప్రమైజే చేసుకోవాలనుకుంటే క్రైస్తవ మాఫియానే ఉంది కదా, పెద్ద పెద్ద అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి కాంప్రమైజ్ జోలికి మనం వెళ్ళం కదా, మన తత్వం అది కాదు కదా. ఒకసారి టచ్ చేస్తే, ఒక విషయాన్ని పట్టుకుంటే. ఇప్పుడు ఆ సాయిబాబా ఆ టెంపుల్స్ మేనేజ్మెంట్ ఇన్ని లక్షణాలు వేసేసి మాట్లాడుకుని వీళ్ళకి ముట్ట చెప్పేస్తే రేపటి నుంచి మూసుకొని వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టి సైలెంట్గా ఉంటారండి. ఈ మేము పోరాటం చేస్తున్నామని చెప్పే ఈ ముష్టి బ్యాచ్. ఈవిడ గతంలో ఈ సాయిబు మీద పలు దఫాలుగా వీడియోలు చేసింది. ఇప్పుడు ఆ వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టుకుని మూసుకు కూర్చుంది. అంటే స్వానుభవంతో చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారనే విషయం మాకు తెలియదు, ఈవిడికి ఇచ్చారు కావాలా, అలా డబ్బులు ఇచ్చేస్తే నేను పెట్టినట్లుగానే వీళ్ళు కూడా పెట్టేస్తారు అని అనుకుంటుంది. కానీ మేమేం చేసాం, మా డిమాండ్స్ చెప్పాం, 18 పాయింట్లు ఇచ్చాం. సంస్కరణలు చేసుకోండి మీ సాయిబు మతంలో, మీ ఈ సంస్కరణలు కనుక చేసుకోగలిగితే మేము ఈ సాయిబు మతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చర్చలకు రావాలని వాళ్ళే ప్రతిపాదించారు, వాళ్ళే వచ్చారు. సరే, మేము కూడా ఒక అడుగు ముందుకు వేసి సామరస్యంగా కూర్చొని చర్చించుకుందాం, ఎంతైనా వాళ్ళు కూడా హిందువులే కదా అనే భావనతో మేము ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే, దీనికి ఆ రోహిల్లా గారు ఇంకొక అపవ్యాఖ్యానం చేశాడు. సరే, దానికి సమాధానం మన వాళ్ళు చెప్పారు, నేను కూడా అవసరమైతే ఇంకొక సందర్భంలో చెప్తాను. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మా విధానం ఎలా ఉంది, సాయిబు మతం పేరుతో హిందుత్వంపై జరుగుతున్న దాడిని ఖచ్చితంగా ఎదుర్కొని తీరతాం. అది మీరు సంస్కరించుకుంటారా, మా అంతటికి మమ్మల్నే సరిచేయమంటారా, ఇది తేల్చుకోండి అని చెప్తున్నాం. అంతే తప్ప నీకులాగా కాంప్రమైజులు, రాజీలు. అనాదిగా మనము వైదిక సాంప్రదాయాలని పాటించుకుంటూ వచ్చే వైష్ణవులకి కూడా నిన్నటువంటి క్రిస్టియన్ మతం నుండి బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళు పాఠాలు నేర్పుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, వైష్ణవులకి కూడా క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చిన, అంటే నన్ను లలిత్ కుమార్ గారిని ఉద్దేశించి మేము వాళ్ళకి పాఠాలు చెప్తున్నామంట. ఎక్కడ జరిగింది? మాకు విచిత్రమైన డౌట్స్ వచ్చాయని చెప్పానే, ఆ డౌట్ ఏంటని తర్వాత చెప్తాను, మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. వైష్ణవులకి నేను ఎప్పుడు పాఠాలు చెప్పాను, నేను కానీ లలిత్ కుమార్ గారు కానీ. సమాజ హితవు గోరి మాట్లాడుతున్నానండి. నేను ఆధ్యాత్మికంగా చెప్పడానికి నేనేం దత్త పరంపరకు సంబంధించిందని కాదు, నాది వైష్ణవ పరంపర. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్న కంటెంట్ పదే పదే మాది వైష్ణవ పరంపర, వైష్ణవము అనే ప్రస్తావన తీసుకొస్తుంది. దీని ద్వారా అసలు ఈవిడ ఏమి సాధించాలనుకుంటుంది, తదనంతర పరిణామాలు ఏమిటి, ఇవన్నీ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్నటిదాకా క్రిస్టియన్ మతంలో ఉండే అంటకాగి ఇప్పుడు బయటకు వచ్చి ఆ ఉన్మాదం మోనించుకోకుండా ఆ జాడీయం ఎక్కడ కూడా వెదజల్లుతున్నారు వీళ్ళు. సరే, మేము క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చాం, హిందుత్వం మీద కూడా పరిశోధన చేసాం. ఈ పాస్టర్లు, మతోన్మాద క్రైస్తవులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాం, గర్వాప్సీలు చేస్తున్నాం. నువ్వేం ఓడబడిచావో చెప్పు నీ జీవితంలో. నువ్వు పుట్టింది హిందుత్వంలోనే కదా, హిందుత్వంలో పుట్టి పెరిగావు కదా. మహేష్ బాబు అంటాడు బిజినెస్ మ్యాన్లో, నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు. కాబట్టి నువ్వు హిందుత్వంలో పుట్టి పెరిగి ఎంతమంది నువ్వు గర్వాప్సీ చేసావు, ఏం ఓడబడిచావు చెప్పు. కక్కుర్తి వేధవలారా, పబ్లిక్ చెప్తున్న బెగ్గర్స్ వీళ్ళు. ఎవరో మమ్మల్ని ఇక్కడ ఈ భరతవర్ష శివప్రసాద్ గారి ఏ క్రియేటెడ్ ఇమేజ్ పెట్టి, అంటే ఆయన అడ్డుగా పెట్టి మొత్తం మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఈ పదజాలాన్ని సదరు శాకిని డాకిని స్త్రీ గారు ప్రయోగం చేస్తున్నారు. వినండి. బ్లాక్ మెయిలర్స్ వీళ్ళు, ఏమీ తెలీదు,
వీళ్ళు ఏం చేస్తారంటే హిందూ ఐక్యత పేరుతోటి సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నారండి వీళ్ళు సాంప్రదాయాల మీద దాడి చేస్తే నిన్నటి దాకా క్రిస్టియన్ మతంలో నుండి బయటకు వచ్చి చూసారా ఇక్కడ పెట్టిన ఫోటో ఎవరిది? భరతవర్ష శివప్రసాద్ గారు. మాట్లాడుతుంది ఎవరి గురించి? క్రిస్టియానిటీని బయటకు పదే పదే ఈ పదం వాడుతుంది. నిన్నటి దాకా ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసుకొని పొట్ట పోషించుకొని ఇవాళ వీళ్ళు యూట్యూబ్లోకి సోషల్ మీడియాలోకి వచ్చి ఇవాళ నువ్వు ఎప్పుడు వచ్చావు అసలు? నేను సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు కళ్ళు తెరవాలి ఆ లోకంలో. అంటే అసలు హిందుత్వం గురించి ఈ ఇతర మతాల గురించి నీకు అసలు అవగాహనే లేదు. ఈ వేదవాళ్ళు ఈ వీధి కుక్కలు పాఠాలు నేర్పుతున్నాయి ఈ రోజు. వీధి కుక్కలు అక్కోయ్ నీకు ముదిరిందే, బాగా గొలగొలగా ఉన్నట్టు ఉంది. ఇందాక కటింగ్ చేసేటప్పుడు ఈ పదం వినలా, ఇంకొకసారి వింట రై రై ఇంజిన్ రైజ్ అయ్యిద్ది. ఈ వేదవాళ్ళు ఈ వీధి కుక్కలు పాఠాలు నేర్పుతున్నాయి ఈ రోజు. వస్తే చిత్తకార్తి కుక్క అనేవాడిని, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అన్నట్లా ఈ పూటకు వదిలేస్తున్నా. అనాదిగా పరంపరాగతంగా పాటించుకుంటూ వస్తున్న సాంప్రదాయాలను పాటిస్తూ ఎవరు? సాయిబు మతమా? అనాదిగా పరంపరాగతంగా వస్తుందా? నియమనిష్టలతో బ్రతికే వాళ్ళకి ఎవరు? సాయిబు మతం వాళ్ళు నియమనిష్టలతో అంటే ఇక్కడ కూడా ఈవిడ ఉద్దేశంలో వైష్ణవ సాంప్రదాయం అనమాట. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది? ఓ 3-4 సార్లు వచ్చింది. ఇప్పటికి రిపీటెడ్గా వైష్ణవ సాంప్రదాయం మీద మేము దాడి చేస్తున్నాం. మాకు కూడా తెలియదు, అసలు ఎవరికీ తెలియదు. అసలు వైష్ణవ సాంప్రదాయానికి మేము మద్దతుగా ఉన్నామా, దాడి చేసామా, అది కూడా చెప్తా, లెక్కలు తెలుస్తా. కానీ పదే పదే ఈ అభిప్రాయాన్ని ఎందుకు రుద్దుతుంది ఈవిడ, ఇది కూడా చెప్తా. అలాగా అన్ని రకాల స్వలాభాల కోసము వీళ్ళందరూ దొంగలు కలిసిపోయారు. కానీ ఈ బెగ్గర్స్ పత్తి విత్తనాలు అయితే కాదు. మేము పత్తి విత్తనాలు కాదు, కానీ ఈవిడ మాత్రం పత్తిత్తే. స్వచ్ఛమైన అచ్చ తెలుగు 16 అణాల పత్తిత్తు. సమైక్యత అనే పేరు బయటకు చూపించి చీలికలు చేస్తారన్నమాట. కొద్ది రోజులు వైష్ణవులు మంచివాళ్ళు కాదని వీళ్ళే వీడియోలు చేపించారు. చూసారా, పదే పదే వైష్ణవం. అసలు వైష్ణవం గురించి మేము ఎప్పుడైనా మాట్లాడామా? ఎప్పుడన్నా పూజ్య చిన్నజీర స్వామి వారి మీద ఏదైనా వివాదం వచ్చినప్పుడు వారికి మద్దతుగానే మాట్లాడాను. ఆయన ఎందుకు ముట్టుకోరు, అక్కడ సహస్రాబ్దుల టికెట్స్ ఎందుకు పెట్టారు, లేకపోతే సమ్మక్క సారక్క విషయం, ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతిసారి నేను స్వామివారికి మద్దతుగానే, వారు పూజ్యులు అనే విధంగా నేను మాట్లాడా. కానీ ఈ పత్తిత్తి ఏం చేస్తుంది? పదే పదే మేము వైష్ణవం మీద దాడి చేశాం. మరి వైష్ణవము చిన్నజీర స్వామి వారు వేరు కాదు కదా. ఈవిడ దృష్టిలో వైష్ణవం మీద దాడి అంటే చిన్నజీర స్వామి వారికి కూడా మేము వ్యతిరేకమని కదా. కానీ ఆ విధంగా రికార్డ్స్ ఉన్నాయా? అసలు మీరు మొత్తం హిస్టరీ రికార్డ్స్ అన్నీ చూడండి. శివశక్తి 10-11 సంవత్సరాల జర్నీ చూడండి. స్వామివారి పట్ల ఎప్పుడూ మేము భక్తి, శ్రద్ధ, పూజ్యభావంతో మాట్లాడిన సందర్భాలే ఉంటాయి తప్ప వారికి వ్యతిరేకంగా ఒక్క సందర్భంలో కూడా మాట్లాడాల. కానీ ఈ పత్తిత్తి ఏం చేస్తుంది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సాయి భక్తులు మంచోడు కాదు, సాయిబాబా మంచోడు కాదు అని వీళ్ళే వీడియోలు చేస్తున్నారు. అంటే ఇక్కడ సాయిబు మతాన్ని వైష్ణవుల్ని కలిపేస్తుందా ఈవిడ? మేము ఒకటే అని చెప్తుందా? ఇది సదరు పత్తిత్తు అభిప్రాయమా, లేకపోతే వైష్ణవుల్లో ఉన్నటువంటి పెద్దల అభిప్రాయం కూడానా అనే డౌటు ప్రజలకు వస్తుంది. ఇక్కడ పదే రుద్దుతుంది. కాబట్టి నేను వైష్ణవ పరంపరకు చెందిన దాన్ని, మా వైష్ణవుల మీద వీళ్ళు దాడి చేశారు, మా వైష్ణవం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, మా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఇన్ని రకాలుగా ఎన్నిసార్లు చెప్తుంది అంటే, ఇప్పుడు వైష్ణవులు సాయిబు మతం ఒకటేనా? మేము మాట్లాడుతుంది సాయిబు మతం గురించి. ఈ సమస్య కాస్త సెటిల్ అయిన తర్వాత పరిష్కారం కాదు, సెట్ చేసుకుంటారు వీళ్ళే. అంటే ఈవిడ సాయిబు మతంతో సెట్ చేసుకుంది కదా సిండికేట్తో, కాబట్టి మేము కూడా అంతే అని అనుకుంటుంది అక్క.